నమస్కారం. పొలం కాడికి అయితే వెళ్ళి ఆ తర్వాత పత్తి కాడికి అయితే వెళ్ళినాం. ఆ పత్తి కాడికి వెళ్ళిన తర్వాత మందు చల్లినాం అన్నమాట. అంటే చాలాసేపు నుంచి అయితే మనం ఒక 2 గంటల సేపు చూసుకున్నట్టయితే పత్తికి అనేది అయితే మందు అయితే చల్లినాం. అంటే పత్తికి మందు అంటే ఇప్పుడు మీరు అందరైతే అనుకోవచ్చు, అందరూ కూడా ఈ యొక్క వ్యవసాయం అయితే మీకు ఎవరైతే పత్తిలు ఉన్నాయో తప్పకుండా వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఏదైతే ఉందో మీరు ఏం సాగు చేస్తున్నారో అందరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలుపగలరన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది మనకు ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు కేవలం యాసంగి నిధులు అనేవి పెండింగ్ అనేది అయితే అలానే మర్చిపోయారు అన్నమాట. ఇవి మరోసారి అయితే గుర్తు చేద్దాం. అలాగే రైతు సోదరులకు కానివ్వచ్చు, ఇప్పటి వరకు ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది అందించడం వరకు అనేది మన లక్ష్యం అన్నమాట. ప్రతి ఒక్కరైతే అడగడం అయితే జరుగుతుంది. ఏదైతే యాసంగి సీజన్కి సంబంధించి ప్రతి ఒక్కరైతే మీరు మాకు సపోర్ట్ చేయండి అని అయితే రైతు సోదరులు కూడా వాళ్ళ ఆవేదన కూడా తెలుపుతున్నారు. చాలామంది అయితే ఈ యొక్క ఏదైతే ఉందో 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు 2 నెలల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫండ్స్ అనేవి 4,000 కోట్లు అనేవి రైతుల ఖాతాలో జమ చేసినట్లయితే తెలుస్తుంది. అక్షరాల 4,000 కోట్లు ఈ 2 నెలల్లో చూసుకున్నట్టయితే, అంటే జనవరి 26వ తారీఖు నుంచి ఈ 2 నెలల్లోపు, ఈ తర్వాత చూసుకున్నట్టయితే ఈ మిగతా ఏవైతే మనకు ఫండ్స్ ఉన్నాయో, అంటే ఆ తర్వాత మనకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి పక్కకు పెట్టి వానాకాలం యొక్క పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది ఖాతాలో జమ చేస్తుందని అయితే మనకు ప్రకటనలు కానివ్వచ్చు, దండిగా యాడ్స్ కూడా వేయడం అయితే జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు యాడ్స్ రూపంలో కానివ్వచ్చు, ప్రకటనదారులు కూడా చాలామంది అయితే ఈ యొక్క యాడ్స్లలో కానివ్వచ్చు మొత్తం గొప్పలు అయితే చెప్పుకున్నారన్నమాట. అయితే వానాకాలం సీజన్కి సంబంధించి అందరికీ కూడా పెట్టుబడి సాయం అనేది నిధులు అనేవి అందినట్లయితే తెలుస్తుంది. ఈ మిగతా నిధులు ఏవైతే ఉన్నాయో ఈ 5,000 కోట్లు అనేవి ప్రభుత్వం అనేది రైతుల అకౌంట్లో జమ చేయబోతున్నట్లు మనకు అధికారంగా కూడా ఎక్కడ కూడా ప్రకటించడం లేదన్నమాట. రానున్న రోజులలో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అనేవి అయితే ఉండబోతున్నాయి. సో ఈ యొక్క నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు ఉన్న టైంలో మనకి ఒక పెట్టుబడి సాయం నిధులకు సంబంధించి కూడా పెండింగ్ ఈ యొక్క బకాయిలు అన్నమాట. మరి 5,000 కోట్లు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలో జమ చేస్తాయా లేరా, ఈ యొక్క డబ్బులు అనేవి మొత్తం పక్కకు పెట్టిర్రా అనేది కూడా పూర్తి స్థాయి సమాచారం అనేది ఈ వీడియోలో మీకైతే లభించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 5,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ రైతుల అకౌంట్లో యాసంగి సీజన్కి సంబంధించి 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు అన్నమాట. ఈ 4 ఎకరాల లోపు ఎలాగో డబ్బులు అనేవి అయితే పడినాయి, అంతంత మాత్రమే డబ్బులు అనేవి అయితే పడినాయి అన్నమాట. యాసంగి సీజన్కి సంబంధించి మనకి ఏదైతే ఉందో ఇప్పటి వరకు కేవలం 4 ఎకరాల వరకు అనేవి డబ్బులు అనేవి అయితే వేశారు. మరి ప్రభుత్వం ఎలా విధంగా చెప్పిందో అనేది చూసుకున్నట్టయితే మేము అనేది యాసంగి సీజన్కి సంబంధించి మేము 10 ఎకరాల వరకు అనేది పెట్టుబడి సాయం అనేది జనవరి 26వ తారీఖున ఏమని చెప్పారు, ఇక టకీ అని అయితే మెసేజ్లు అయితే వస్తాయి మీ ఫోన్లో, అందరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే డప్పు కొట్టిర్రు అన్నమాట. డప్పు కొట్టినప్పటికీ మరి డబ్బులు అనేవి పడ్డాయా? అది లేదు. మిగతా ఈ యొక్క సగం మందికి మాత్రమే ఈ 2 కానివ్వచ్చు, ఈ 4 ఎకరాల వరకు మాత్రమే ఈ 2 నెలల లోపు ఈ పూర్తి స్థాయి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులు అనేవి మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వచ్చు, ఇటు ఈ యొక్క ఏవైతే మనకు పెట్టుబడి సాయం నిధులు ఉన్నాయో రైతులకు అంతంత మాత్రమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి అనేది అయితే నెలకొంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రభుత్వం అనేది, తెలంగాణ ప్రభుత్వం అనేది యాసంగి నిధులు 5 ఎకరాల నుండి మనకు 10 ఎకరాల వరకు అనేది ఖాతాలో డబ్బులు అనేవి అయితే చేయబోతున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన చేయనప్పటికీ రైతుల అకౌంట్లో ఎలాగో మనకు వానాకాలం సీజన్ అనేవి వేసిర్రు, అంత మంచిగా ఉన్నది. మరి 4 ఎకరాల వరకు యాసంగి నిధులు అనేవి వేసిర్రు, ఆ తర్వాత నిలిపివేసిర్రు. అంటే మనకు అఫీషియల్ సైట్లో కూడా ఇదే మెన్షన్ చేసిర్రు అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకు రైతు భరోసా అఫీషియల్ వెబ్సైట్ ఉందో తెలంగాణ గవర్నమెంట్ నుంచి, ఈ యొక్క రైతు భరోసా వెబ్సైట్లో కూడా మన యాసంగి సీజన్కి సంబంధించి మేము 4 ఎకరాల వరకు అనేది వేసాము, ఆ తర్వాత వానాకాలం అనేది మేము ముందటేసుకున్నాం, సో అందువలన పెట్టుబడి సాయం అనేది వేయలేకపోయాము అని అయితే చెప్పిర్రు అన్నమాట. సో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ కానివ్వచ్చు,
ఎక్కడ కూడా ఈ యొక్క రూపొందించినట్లు మనకు కేబినెట్లో కానివ్వచ్చు. కేబినెట్లో ఏమని చెప్పారంటే ఇప్పుడు మొన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అయితే కేబినెట్లో సమావేశాలు అయితే జరిగినాయి. అందులో చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి అయితే మాట్లాడారు మొదట. తర్వాత మనకు రాబోయే రోజులలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అన్నమాట. సో 6 గ్యారంటీలు ఇచ్చారన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కానివ్వచ్చు. నెలకు 2500 రూపాయలు అన్నమాట. ఈ ఆగస్టు 15 లోపు అయితే ఈ అమలు కాబోతున్నట్లు మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అటు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకున్న పండుగ నేపథ్యంలో అంటే ఇప్పుడు రక్షాబంధన్ అనేది అయితే రాఖీ పండుగ అయితే ఉన్నదన్నమాట. సో అందరికీ కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా వర్తించేస్తుంది. ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ యొక్క ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు అయితే తెల్ల రేషన్ కార్డు యొక్క కలిగిన అందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుందన్నమాట. సో ఇది అంత మంచిగానే ఉన్నదన్నమాట. సో పెట్టుబడి నిధులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు రైతు భరోసా యాసంగి నిధులు 5,000 కోట్లు అనేది ప్రభుత్వం అనేది జమ చేయాలి. ఎట్టి పరిస్థితులలో జమ చేయాలన్నమాట. అప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి రైతులు అప్పు తెచ్చిర్రు. పొలం పనులకు కానివ్వచ్చు, నిత్యావసరాలు కానివ్వచ్చు, మందు బస్తాలకు కానివ్వచ్చు, ఇంకెన్నో నాట్లకు వేసిన పైసలు కానివ్వచ్చు, అటు కైకిలోళ్ళకి కానివ్వచ్చు, ఇటు కూలీలకు కానివ్వచ్చు, ఇటు పని చేసిన వారికి కానివ్వచ్చు, ఎన్నో అవసరాలు ఉంటాయన్నమాట. సో 4,000 కోట్లు అనేవి అంత మంచిగా ఉన్నది లెక్క. సో 5,000 కోట్లు అనేవి లెక్కలకు రావట్లేదు. ఈ యొక్క రైతుల డబ్బులు అన్నమాట. ఎలాగో రైతుల నిధులే కాబట్టి రైతుల నిధులు అనేవి రైతుల ఖాతాలో వేస్తేనే బాగుంటుంది అన్నమాట. ఎంతవరకైనా కూడా ప్రభుత్వం అనేది కూడా మనకు చెప్పిర్రు యాసంగి సీజన్కి సంబంధించి మేము 10 ఎకరాల వరకు అనేది వేయబోతున్నట్లు అని కూడా మనకు చెప్పిర్రు. చెప్పినప్పటికీ కూడా మాటలు కనబడుతున్నాయి కానీ చేతలలో పని కనబడట్లేదు అన్నమాట. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం అనేది ఎంతవరకు అందింది యాసంగి సీజన్ అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే మీ యొక్క డిస్టిక్ సంబంధించి అలాగే మీ యొక్క ఏదైతే ఉందో వ్యవసాయదారులు ప్రతి ఒక్కరైతే మీరు మందు బస్తాలు అనేవి ఎలా కొనుగోలు చేస్తారో అలాగే మీరు అప్పులు తీస్తారా లేదా ఒకసారి అయితే అందరూ కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా అప్పు చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే పెట్టుబడి పెడితేనే కదా పంట అనేది కూడా మనకు వస్తుంది, ఎంతో వస్తుంది అన్నమాట. సో వచ్చింది అనేది కూడా ప్రభుత్వం అనేది ఈ మాత్రానికి ఎందుకు మేము 10 ఎకరాల వరకు అనేది వేస్తామని అయితే చెప్పిందనమాట. సో చెప్పినప్పటికీ కూడా వేయాలి కదా. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉందో మన పోరాటం అన్నమాట. యాసంగి నిధులకు సంబంధించి మనకు డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే ఆషామాష కాదు, 200-300 కోట్లు కాదన్నమాట, ఇవి 5,000 కోట్లు అన్నమాట. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డబ్బులు అనేవి ఏ రోజున పడతాయి అనేది చూసుకున్నట్టయితే ఈ సర్పంచ్ ఎన్నికల లోపే ఈ డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన తేదీ ప్రకారం చూసుకున్నట్టయితే యాసంగి నిధులకు సంబంధించి జనవరి 26వ తారీఖు నుంచి వెళ్ళి 4 ఎకరాల వరకు వేసి ఆ తర్వాత వానాకాలం అనేది ముందటేసుకున్నది వల్ల ఈ మొత్తం మతి స్వీపం లేకుండా మర్చిపోయినట్లయితే తెలుస్తుందన్నమాట. సో అందరైతే ఒకసారి గుర్తు చేయాలి కదా. సో అందుకోసం మనమంతు మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. రైతులందరికీ నమస్కారం, శరణాలు.